హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు మన ఇంట్లో ధూప్ స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎటువంటి శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా ధూప్ స్టిక్స్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. వీటి కోసం ముందుగా ఫ్లవర్స్ని తీసుకొని ఆవు పిడకలు గాలిని శుద్ధి చేస్తుంది. ఆవు పిడకలు ఎలా తయారు చేయాలో ఆల్రెడీ వీడియో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. పువ్వుల్ని ఇంకా ఆవు పిడకల్ని కలిపి మిక్సీలో వేసి పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇందులో రోజ్ వాటర్ని యాడ్ చేయాలి. అలాగే శాండిల్ పౌడర్, ఆవు నెయ్యి, పచ్చ కర్పూరం, చందనం పౌడర్, ముద్ద కర్పూరం, దశాంగం పౌడర్, గుగ్గిలం, సాంబ్రాణి పౌడర్, ఇవన్నీ మనకి ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వీటిలో ఏవైనా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ ధూప్ స్టిక్స్కి మంచి స్మెల్ని ఇస్తాయి. మన ఇంట్లో పూజకి లేదా డెకరేషన్కి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వాడతాం. మరి ఆ పూలని ఉపయోగించి కొన్ని ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి వేస్ట్ ఫ్లవర్స్తో ఇంట్లో సువాసనల్ని అందించే ధూప్ స్టిక్స్ని మనమే ఈజీగా, తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఫలితంతో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దేవాలయాల్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ని ఎక్కువగా వాడుతున్నారు. వ్యర్థాలు అనేవి ఎక్కువైపోయాయి. వాటి నుంచి మనం ఎలా ఉపయోగపడే వస్తువుల్ని తయారు చేయాలో అనే విషయాన్ని కూడా ఆలోచించగలిగితే ఈ పూలు ఇలా ధూప్ స్టిక్స్గా తయారు చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బయట కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి. మన ఇంటిలో ఉండే వాతావరణాన్ని శుద్ధి చేస్తూనే బయట వాతావరణానికి కూడా గాలిని శుద్ధి చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మనం ఇలాంటి ధూప్ స్టిక్స్ని మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిల్లలకు కూడా చూపించగలిగితే వారిలో కూడా సృజనాత్మకత అనేది పెరుగుతుంది. ఇలా అన్నింటినీ మిక్స్ చేసి వాటిని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని కాస్త తడిగానే ఉండాలి. మనకి షేప్స్ అనేవి రావడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం నచ్చిన షేప్స్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక పైప్ తీసుకొని దాన్ని కట్ చేసి కావలసినంత సైజు వరకు దాన్ని ఫిల్ చేసి ఇలా పుష్ చేస్తే మనకి సాంబ్రాణి స్టిక్స్ అనేవి మనకి నచ్చిన షేప్స్లో వచ్చేస్తాయి. ఇలా కోన్ షేప్లో కావాలంటే కోన్ షేప్లో, కాస్త పెద్ద సైజులో కావాలి అనుకున్నా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసే ధూప్ స్టిక్స్ అనేవి కెమికల్ బేస్డ్ కాదండి. ఇందులో అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేయడం వల్ల ఇందులోంచి వచ్చే పొగ మన ఆరోగ్యానికి, మన ఇంటిని శుభ్రపరిచి గాలిని శుద్ధి చేసి మైండ్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇలా వీటిని తయారు చేసుకున్న తర్వాత ఎండలో బాగా ఆరనివ్వాలి. ఇవి బాగా ఎండిన తర్వాత మనం వెలిగించేటప్పుడు చాలా చక్కగా, ఎటువంటి శ్రమ లేకుండా బయట కొన్న వాటిలాగానే వెలుగుతూ ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండే టైంలో మనం వీటిని ఆరబెట్టగలిగితే 2-3 డేస్లోనే బాగా ఎండిపోతాయి. ఇవైతే మనకి ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంట్లో లేదా ఆఫీస్లో మనం వీటిని వెలిగిస్తే ఆ వాసనకి బయట కొనే వాటికంటే ఈ ధూప్ స్టిక్స్ చాలా ఎక్కువసేపు వెలిగి ఇంట్లో ధూపానికి బదులు వీటిని వెలిగిస్తే ఇంట్లో పాజిటివిటీ కూడా బాగా పెరుగుతుంది.
కాలుష్యాన్ని కూడా తగ్గించే వాళ్ళమే అవుతాము. సో మీరు కూడా తప్పకుండా ఈ ధూప్ స్టిక్స్ని అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ధూప్ స్టిక్స్ని మనం ప్రిపేర్ చేసుకొని ఇలాంటి పొగని పీల్చడం వలన మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.